నర్సింగ్ కాలేజీపై ఇన్స్పెక్షన్ కు వచ్చిన అధికారులు. కోదాడ యందు స్నేహ నర్సింగ్ కాలేజీపై కాలేజీ ఉపాధ్యక్షుడు ఫిర్యాదు మేరకు ఇన్స్పెక్షన్ జరిగింది. సొసైటీ అధ్యక్షుడైన షేక్ కాసిం అతని విశ్వరూపం ఎప్పటిలాగానే చూపించాడు. జీవో ప్రకారం నయానగర్ యందు మంజూరైన ఉన్న కాలేజీ అట్టి అడ్రస్ కాకుండా తాను ఇష్టానురీత్యంగా నడుపుతున్న కాలేజీ గత 15 రోజుల క్రితం ఇన్స్పెక్షన్ కు వచ్చిన వారికి తారా టీ స్టాల్ నందు బిల్డింగులు చూపించి ఇన్స్పెక్షన్ మొదటిసారి తనిఖీ చేసి మొదటి కౌన్సిలింగ్ యందు అడ్మిషన్స్ నిలుపుదల చేశారు. ఇదే కాలేజీలో రెండోసారి ఇన్స్పెక్షన్ పేరుతో మమా అనిపించారు. అడ్మిషన్స్ చేయించుకోవడానికి రెండో కౌన్సిలింగ్ యందు అర్హతగా కాలేజీని ఎంపిక చేసినట్లు తెలిసిందే. ఇట్టి విషయంపై కాళోజీ నారాయణ వైస్ ఛాన్సలర్ వరంగల్ కి ఫిర్యాదు చేశారు. కొత్తగూడెం గవర్నమెంట్ బీఎస్సీ నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపల్ మరియు కాలేజీ లెక్చరర్ తో ఇన్స్పెక్షన్ నిర్వహించారు. ఇట్టి ఇన్స్పెక్షన్ లో సొసైటీ అధ్యక్షుడు షేక్ కాసిం మరియు కొత్త అడ్రస్ గల కాలేజీ యందు విద్యార్థులను వాహనం యందు తరలించి ఇన్స్పెక్షన్ వారి కోసం సినిమా షూటింగ్ తరహా మెయింటైన్ చేశాడని ఫిర్యాదు చేశారు. కాలేజీపై జరిగే సమస్యలపై వచ్చిన వారికి చెప్పకుండా గేటుకు తాళం వేసి గూండాలతో బయటికి పంపించేశాడని, ఇట్టి విషయం దయచేసి రిజిస్ట్రార్ కి మరియు వైస్ ఛాన్సలర్ కి తెలియచేసి న్యాయం చేయగలరని స్నేహ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ షేక్ హుస్సేన్ బాబు అభ్యర్థించారు. रिक्वेस्ट करने से महाराजा ये कागज डाउट्स ఉంటే ఆగు మీరు ఇక్కడికి వచ్చి దౌర్జన్యం చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పుడు అంటున్నారు కదా మమ్మల్ని నువ్వేమిటి ఎందుకు రావడానికి పర్మిషన్ నాకు లోపల ఏది కావాలన్నా సరే మీరు వచ్చినప్పుడు మేడం గారు బయటికి వచ్చిన తర్వాత మీ లెటర్ లో కాలేజీ మన కాలేజీ యూనివర్సిటీలో కంప్లైంట్ ఇచ్చుకోవాలి. వీసీకి పోయి కానీ అన్ని నుంచి నడిపించుకోవాలి. గుద్దల్లో ముందే అబ్జెక్షన్ పెట్టడం, కంప్లైంట్ ఇవ్వడం అట్లా చేసుకోవచ్చు ప్రూఫ్స్ తోటి. కాలేజీ కాదు, ఇది టెంపరీ పెట్టింది. ఫ్యాకల్టీ కూడా ఇవాళ వచ్చినట్టు కాదు. చెప్తలే కదా కాలేజీ విలేకరులు, కాలేజీ అయితే ఇది కాదు. ఇవాళ టెంపరీ తీసుకొచ్చింది.
ఆశిస్తూ విలేకరులు గారికి మరియు మీడియా ప్రింట్ వాళ్ళకి నా నమస్కారాలు. నేను స్నేహ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ హుస్సేన్ బాబు నా పేరండి. నేను ఈ 2007 నుంచి సొసైటీగా ఉపాధ్యక్షుడిగా ఉంటున్నాను. మేము 2007 నుంచి ఒక మారుమూల ప్రాంతాల్లో పిల్లలకి న్యాయం జరగాలి, ఎడ్యుకేషన్ వాళ్ళని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ రూరల్ డెవలప్మెంట్ సొసైటీని స్థాపించడం జరిగింది. నేను షేక్ కాసిం ఇంకా మొత్తం 7 సభ్యులు కలిసి స్థాపించాను. అప్పటి నుంచి ప్రయత్నం చేసి ఒక బిఎస్ నర్సింగ్ కాలేజ్ తీసుకొచ్చానండి. బిఎస్ నర్సింగ్ కాలేజ్ కష్టాలు బయట మా ఆర్థిక పరిస్థితి వనరులు సరిపోక బయట అప్పులు కూడా తీసుకొచ్చి చేసి పిల్లలకి న్యాయం చేయాలని చేసాను. 4 సంవత్సరాలు ఎంతో కష్టపడి నడిపించాను. ఐఎన్సీ నామినీ ప్రకారం మాకు సొంత బిల్డింగ్ కావాలి. మేము ఎస్బీఐలో లోన్ తీసుకొని 1.5 లోన్ తీసుకొని సొంత బిల్డింగ్ కొనుక్కున్న తర్వాత ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పూర్తి చేసుకున్న దశలో మాకు చెప్పకుండా మా అధ్యక్షుడు షేక్ కాసిం టీమ్రిస్ వాళ్ళకి రెంట్కి ఇచ్చేసింది. అదేంటి మేము రెంట్ ఇన్స్టాల్ కాదు, మనకి ఐఎన్సీ నామినీ ప్రకారం సొంత బిల్డింగ్లో పోవాలి, పిల్లలకి న్యాయం జరగాలి, సొంత బిల్డింగ్ లేదు, ప్లే గ్రౌండ్ లేదు, వాళ్ళకి కనీస సౌకర్యాలు లేకుండా ఉంటుందని చెప్పి మేము ఘర్షణ పడటం జరిగింది. అప్పటి నుంచి మమ్మల్ని కక్ష కట్టి మిమ్మల్ని కాలేజీలో రాకుండా మేము బయటికి పోండి, మీరు మాకు సంబంధం లేదు, మేము 4 ఉన్నాం, మెజారిటీ వరకు మేము తీసేస్తున్నాం బ్లాక్మెయిల్ చేసి ఆ టీమ్రిస్ స్కూల్కి ఇచ్చిన కిరాయి నెలకు 3.25 లక్షల లెక్క తీసుకొని 3,25,000 లెక్క ఇప్పుడు 7 సంవత్సరాల నుంచి అతను అనుభవిస్తున్నాడు. అదే ప్రతి ఐఎన్సీ నామినీ ప్రకారం రెంట్ బిల్డింగ్లు ఉండొద్దని చెప్తే ఐఎన్సీ వాళ్ళకి మామూలుగా యూనివర్సిటీ వాళ్ళకి ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళకి మేము ఓన్ బిల్డింగ్లో ఉంటుందని చెప్పేసి అతను అప్లై చేస్తున్నాడు. వాళ్ళు రెన్యువల్ చేస్తున్నారు. మేము దాన్ని గమనించి ఇట్లా ఎందుకు అవుతుందని చెప్పేసి ఎన్నోసార్లు అప్లికేషన్ పెట్టినా కావట్లేదు అది ఇదని చెప్పేసి అక్కడ పోయి అడిగితే ఇట్లా జరుగుతుందని చెప్తే మేము రుజువులతో సాక్ష్యంతో సహా మేము అతని దగ్గర తీసుకెళ్ళి చూపించినాం. మేము ఐఎన్సీ ప్రకారం మాకు నయానగర్లో 713 ఇల్లు ఉన్నది. అది రెంట్ బిల్డింగ్ వేరే తీసుకున్నారు. అవన్నీ పేపర్లో ఫోటోలతో సహా మీకు రుజువులు చూపిస్తాను. ఇప్పుడు వేరే అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు పర్మిషన్ తీసుకొస్తున్నాడు, కానీ ఆ పర్మిషన్ ప్రకారం రెంట్ బిల్డింగ్ తోటే నడుపుతాడు. ప్లే గ్రౌండ్ లేదు, ఏం లేదు. ఫ్యాకల్టీ ఒకళ్ళిద్దరిని పెట్టి నడిపిస్తాడు. ఫ్యాకల్టీ ఫుల్ ఫ్యాకల్టీ ఉండదు. ఏదైనా ఏమిటని క్వశ్చన్ చేస్తే మమ్మల్ని బెదిరిస్తాడు. బయట వ్యక్తులు వస్తారు. ఇది నర్సింగ్ కాలేజీ లేడీస్ ఉన్నారు. లేడీస్లో బయట వ్యక్తులకు అవసరం ఉండదు, కానీ సాయంత్రం అయ్యేసరికి బయట వ్యక్తుల ప్రమేయం ఇక్కడ ఎక్కువ అయిపోతుంటుంది. మేము పోయి అడిగి ఇక్కడ రావడానికి వీలేదని చెప్పేసి అడిగితే నువ్వు కూడా నీకే సంబంధం అని మమ్మల్ని రకరకాలుగా మానసికంగా శారీరకంగా బెదిరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఈ ఇన్స్పెక్షన్ వచ్చినప్పుడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. యూనివర్సిటీలు ఇస్తే ప్రత్యేకంగా యూనివర్సిటీ వాళ్ళు ఇన్స్పెక్షన్ చేయమని చెప్పేసి పంపించారు. ఇన్స్పెక్షన్ పంపిస్తే మేము వచ్చి రుజువులతో సహా చూసి ఇది కాదండి, ఇది రెంటెడ్ బిల్డింగు, ఫ్యాకల్టీ టెంపరీ ఫ్యాకల్టీ ఒక్కరోజు కోసం తీసుకొస్తున్నారు, ఇది కాదని చెప్పి రుజువులతో సహా వారి దృష్టి తీసుకుపోవటం అయింది. పేపర్లో కూడా వచ్చింది. ఇక్కడ మీడియా అంతా కూడా దీన్ని కవరేజ్ చేసింది. ఇవన్నీ చేసిన తర్వాత క్యాన్సిల్ అయింది సార్ ఫస్ట్ దాన్ని. మళ్ళీ జస్ట్ 4 రోజుల తర్వాత మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్లో మళ్ళీ ఏం జరిగిందో తెలియదు, ఎక్కడ బయటకు కూడా లీక్ కాకుండా మళ్ళీ 2వ దాంట్లో కౌన్సిలింగ్లో తీసుకొచ్చుకోండి పర్మిషన్. ఎట్లా పర్మిషన్ ఇచ్చారు, మళ్ళీ ఫ్యాకల్టీ లేకుండా ఎట్లా ఇచ్చారని చెప్పేసి మేము యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. తీసుకపోతే వారు వైన్స్టెంట్ గారు ఎమ్మటే రెస్పాండ్ అయ్యి ఎమ్మటే కమిషన్ వేసి మీరు ప్లస్ మీకు ఎవరైతే కంప్లైంట్ చేసినా వాళ్ళ సమక్షంలో మీరు దీన్ని ఇన్స్పెక్షన్ చేయండి అని చెప్పారు. ఆ పేపర్ నాకు ఇచ్చారు సార్. ఇది పేపర్. ఈ పేపర్లో ఇది కింద నా పేరు హుస్సేన్ బాబు ప్లస్ సో అని ఉన్నది మేడం. ఇవన్నీ తీసుకుంటే దీన్ని వాళ్ళ అదే ఇన్స్పెక్షన్ తెలిసి నాకు నోటీస్ వచ్చింది కాబట్టి నాకు పంపించారు కాబట్టి ఫస్టే వాట్సాప్లో పెట్టారు. తర్వాత నోటీస్ నాకు పోస్టల్ ద్వారా బై హ్యాండ్ ఇచ్చారు. నేను తీసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం వాళ్ళు వచ్చి మాట్లాడతా మేడం అంటే నన్ను బయటికి నెట్టేసి గుండాలతోటి బయట గేటుకు తాళం వేసి ఇప్పుడు అన్ని ఫోటోలతో సహా ఉన్నాయి సార్. నన్ను బయట ఉదయం నుంచి ఇక్కడ కూర్చోబెట్టారు. లోపల నుంచి ఫ్యాకల్టీని వాళ్ళు ఇన్స్పెక్షన్ ఏం చేస్తున్నో తెలియదు, నన్ను మాట్లాడుకుంటూ చేస్తున్నారు. వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా కనీసం అతనికి కంప్లైంట్ ఇచ్చిన లోపలికి రండి, మేము మాట వినాలి, అతను ఏం చెప్తాడు వినని అని కూడా చెప్పేసి వాళ్ళు చెప్పలేదు. ఇప్పటి వరకు మమ్మల్ని అసలు లోపలికి పోకుండా సొసైటీ అధ్యక్షుడు వాళ్ళ అనుచరులు వాళ్ళ గుండాలు అందరూ కూడా మీకు ఫోటోలతో సహా చూపిస్తామండి అని చెప్పేసి మమ్మల్ని
లోపలికి పోకుండా బయట గేటు తాళం వేసి మమ్మల్ని ఉదయం నుంచి ఇక్కడే పడిగాపులు కాస్తున్నాం. ఇప్పుడు 6-7 అయింది టైం. ఇప్పటిదాకా కూడా అన్నం నీళ్ళు లేకుండా మేము ఇప్పటికే మేడం వాళ్ళు ప్యాకెట్ వాళ్ళు ఎప్పుడు వస్తారు ఇన్స్పెక్షన్ వాళ్ళకి మా మెమోరాండం ఇచ్చి వాళ్ళకు మా విషయం అంతా మా బాధలంతా చెప్దామని చూస్తున్నా కూడా ఇంతవరకు మాకు అవకాశం లేదు. ఇప్పుడు మీరు ఏం కావాలంటే న్యాయం అని జరగాలి. ఆ ఇన్స్పెక్షన్ గురించి మాకు కరెక్ట్ చెప్పాలి. లేకపోతే మళ్ళీ నేను వైస్ ఛాన్సలర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఐఎన్సీ దృష్టికి తీసుకెళ్ళి ఈ కాలేజీ విషయంలో దీన్ని గట్టిగా చర్య తీసుకొని మా సొంత బిల్డింగ్ ఉండగా 2 బిల్డింగ్లు ఎందుకు ఉంటుండు, 2 సొంత బిల్డింగులకు మార్చాలి, పిల్లలకు న్యాయం చేయాలి, అన్ని రకాల సౌకర్యాలు ఏర్పరచాలి. వాళ్ళకి క్లినికల్ హాస్పిటల్స్ లేవు. ఎన్విఎంజీ కృష్ణ గారు అని చెప్పి హాస్పిటల్ మాకు అప్లోడ్ ఇచ్చిండు లోగా. అతను డాక్టర్ లేడు చనిపోయిండు. ఆ హాస్పిటల్ పెట్టి పర్మిషన్ తీసుకుంటుండు. పిల్లలకి క్లినికల్ ఎగ్జామ్ ఇప్పటి నుంచి 2009 నుంచి కాలేజీ వచ్చింది కానీ 2024 దాకా ఒక్క హాస్పిటల్లో కూడా క్లినికల్ టెస్ట్ లేవు. పేకాటి లేదు. ఇదే మేము ప్రతిసారి కంప్లైంట్ చేస్తున్నాం. పిల్లలకి న్యాయం చేయాలి, వాళ్ళ క్లినికల్ ఉండాలి, వాళ్ళకి సరైన సౌకర్యం జరగాలి, వాళ్ళ పిల్లలకి న్యాయం చేయాలి, సంస్థ మంచిగా నడవాలి. సంస్థల గురించి మేము మా బాధ. జనరల్ సెక్రటరీ గారు ఉన్నారు, మెంబర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఉన్నారు. జనరల్ సెక్రటరీ గారు వాళ్ళందరూ కలిసి చేస్తున్నారు. జనరల్ సెక్రటరీ వాళ్ళందరూ వచ్చారు. అయితే మేము 4 ఉన్నాం. మాది మెజారిటీ ఉన్నది. మా 4 ఒక ఫ్యామిలీ మెంబర్స్ 4 పెట్టుకొని మేము మెజారిటీ మనుషులు మేము తీసేసామని చెప్పేసి బ్లాక్మెయిల్ చేస్తాం. కోర్టుకు వెళ్ళినాం సార్. ఇది ఎట్లా జరుగుద్ది? ఇది న్యాయం కాదు కదా. ఇది ఎట్లా జరుగుద్ది? మా నుంచి మేము ఆధార్ కాలేదంటావు, అదంటావు, ఇదంటావు. మా నుంచి ఎన్ఓసి తీసుకోలేదు, మా నుంచి ఏం తీసుకోలేదు, మాకు నోటీస్ తీయలేదు, ఏమీ ఇవ్వలేదు. ఇవ్వకుండా మా గురించి ఎట్లా జరుగుద్ది? ఒకరు ఏ మీటింగ్సే కాంటాక్ట్ చేయకుండా ఇది ఎట్లా చేస్తావు అని చెప్పేసి మేము కోర్టుకు పోవడం జరిగింది. అది కోర్టులో నడుస్తుంది ప్రజెంట్గా. అది కోర్టులో నడిచినా అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. కానీ ఈ లోపల పిల్లలకు స్కూల్ అతనే రెంట్కి ఇచ్చుకున్నాడు. పిల్లలకి న్యాయం జరగట్లేదు. ఇవన్నీ మా సొంత బిల్డింగ్లో మాకు పిల్లలు షిఫ్ట్ చేయాలి, మా పిల్లలకి న్యాయం జరగాలి, హాస్పిటల్స్ మంచి క్లినికల్ జరపాలి, వాళ్ళందరికీ న్యాయం జరగాలని చెప్పేసి మా కోరిక. మీ వీసీ గారి కాడికి వెళ్తాం, మళ్ళీ ఐఎన్సీ పోతాం, బోర్డుకు పోతాం, పోయి దీని గురించి మళ్ళీ చర్చ. ఇవాళ అన్ని ఫోటోలతో సహా మొత్తం మా కాడ ఎవిడెన్స్ ఉన్నాయి. పిల్లలందరూ కూడా ట్రాన్స్ఫర్ అక్కడ పాత బిల్డింగ్ నుంచి కొత్త బిల్డింగ్ పెట్టారు. నయానగర్ అంటే ఇక్కడ బోర్డు పెట్టారు, ఇక్కడ పక్కన బోర్డు ఉంది సార్, గేటు తాళం వేస్తున్నది సార్. ఇవన్నీ చేసి వాళ్ళు ఇట్లా చేస్తున్నారు. మళ్ళీ రేపటికల్లా ఈ బోర్డు ఉండదు, తాళం ఉండదు, మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతారు. ఇట్లా మోసం చేస్తున్నారు. అనే కదా సార్, మేము గొడవపడద్దు. పిల్లలకి న్యాయం జరగాలని లేదు, జరగాలి. పిల్లలకి న్యాయం జరగాలని నా ఇప్పటి నుంచి కాదు కదా సార్, గతంలో కూడా ఎన్నిసార్లు ఇప్పటికి కంప్లైంట్స్ ఇచ్చిన. మొత్తం నేను కంప్లైంట్ ఇచ్చింది, ఇప్పుడు మేడం అక్కడికి ఇచ్చింది కూడా ఇక్కడ పేపర్ ఉంది. నేను కంప్లైంట్ ప్రతిసారి ఇస్తున్నా. ఇక్కడ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.